సో This call is now being recorded. సో ఎవరి ఆత్మను, ఎవరి ఆత్మీయతను వారే కాపాడుకోవాలి. సో నిన్న దేవుడు చెప్పాడు ఎలా కాపాడుకోవాలి మన ఆత్మను, మన ఆత్మీయతను. సో నీ కంటిలోనున్న దూలము నెంచక నీ ఎదుటివాడి కంటిలో ఉన్న దుమ్మును చూచుటే ఎలా. సో మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలంటే ఫస్ట్ మన తప్పులు, మన పొరపాట్లు, మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను, ఇతరుల పొరపాట్లను విమర్శించద్దు, దూషించద్దు, తప్పు తీయద్దు. సో దేవుడు అది ఎంకరేజ్ చేయడు. సో నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. ఎందుకంటే అమ్మ, రేపు మన క్రియలను బట్టే మనం పరలోకానికి వెళ్తాం. సో ఇప్పుడు భర్త తప్పు చేశారని భార్య తప్పు చేసింది అనుకోండి, అటు భర్త రిస్క్ లో ఉన్నట్టు, భార్య రిస్క్ లో ఉన్నట్టు ఆత్మ. సో భార్య తప్పు చేస్తే భర్త తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు భర్తను చూసి భార్య తప్పు చేస్తే రిస్క్ లో ఉన్నట్టు. సో ఆత్మ రిస్క్ లో ఉన్నట్టు. ఎవరి ఆత్మ, ఎవరి ఆత్మీయతను వారే కాపాడుకోవాలి. సో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని మాట్లాడినా, నా మాట్లాడే విధానం నాది. అంటే నేను ఇంకా ఆత్మీయంగా ఉంటాను. నా ఆత్మను, నా ఆత్మీయతను, నా విశ్వాసాన్ని, నా సాక్ష్యాన్ని పోగొట్టుకోను అని అనుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అలాగే బ్రతికాడు. తన ఆత్మను, తన ఆత్మీయతను, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. యోసేపు కూడా తన ఆత్మను, తన ఆత్మీయతను, తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. సో ఇలా మనము మన ఆత్మను, మన ఆత్మీయతను మనమే కాపాడుకోవాలి. మన నీతి క్రియలను బట్టే మనకు ప్రతిఫలం ఉంటుంది. అలాగే మన నీతి క్రియలను బట్టి మన పిల్లలకు ఉంటుందా? అలా ఉండదు. మళ్ళీ దేవుడు ఏమంటారంటే వాళ్ళ నీతి క్రియలను బట్టి వాళ్ళు పరలోకానికి వస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు నీతి నిజాయితీగా ఉన్నారు. సో ఆ తల్లిదండ్రుల నీతి నిజాయితీని బట్టే వాళ్ళు రక్షించబడతారు, ఎత్తబడే గుంపులో ఉంటారు. అలాగే పిల్లలు అలా ఉండలేదు అనుకోండి, మళ్ళీ అది రిస్కే, వాళ్ళకి అది రిస్కే. అందుకే పిల్లలైనా, తల్లిదండ్రులైనా, భార్య భర్తలైనా ఎవరి ఆత్మ వాళ్ళే కాపాడుకోవాలి. ఎందుకంటే మనకెంత పిల్లలు ఉన్నా కూడా, ఎంత ప్రేమ ఉన్నా కూడా, మనం ఆహారం తింటే మన కడుపే నిండుతుంది, వాళ్ళ ఆహారం తింటే వాళ్ళ కడుపే నిండుతుంది. ఒకరు ఆహారం తింటే ఒకరు కడుపులో అయితే నిండినట్టుగా నీ ఆత్మ, నీ ఆత్మీయతను నువ్వే కాపాడుకోవాలి. మన ఆత్మ, మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. మన పిల్లలు, మన పిల్లల యొక్క ఆత్మీయత వాళ్ళు కాపాడుకోవాలి. కాకపోతే మనం దగ్గరుండి వాళ్ళకి చెప్పాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. రోమియోలకు రాసిన 12వ అధ్యాయం 17వ వచనంలో. సో నిన్న చెప్పాను ఇది ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో నీకు నువ్వు నడిపిస్తున్న సంఘంలో కావచ్చు, నువ్వు ఉంటున్న ఊర్లో కావచ్చు, నువ్వు ఉంటున్న ఏరియాలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, ఎవరో ఒకరు ఉంటారు. అపవాది ఎవరో ఒకరిని పెడతాడు కీడు చేయడానికి. సో వాళ్ళు కీడు చేయడానికి, చెడు చేయడానికి ఎవరో ఒకరిని పెడతారు. వాళ్ళు కీడు చేశారు కదా అని మళ్ళీ మనం కీడు చేసాం అనుకోండి, వాళ్ళతో పాటు మనం కూడా సమాన శిక్ష పొందుకుంటాము. సో వాళ్ళు కీడు చేశారు, సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కీడు చేసే వాళ్ళంతా కూడా నరకానికి పాత్రులు. ఇప్పుడు వాళ్ళు కీడు చేశారని మనం కూడా కీడు చేసాం అనుకోండి, మనం కూడా అదే జోన్ లోకి వెళ్తాము. సో కీడు చేసే వాళ్ళు, అన్యాయం, అక్రమం చేసే వాళ్ళంతా కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు. వాళ్ళు చేశారు కానీ మళ్ళీ మనం తిరిగి చేసాం అనుకోండి, మనం కూడా ఆ డేంజర్ జోన్ లోకి వెళ్తున్నట్టు. అర్థమవుతుందా? సో అందుకే కీడుకి ప్రతి కీడు ఎవరిని చేయొద్దు. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడా అయినా ఆశీర్వదించు. నీ గురించి ఎవరైనా నెగిటివ్ గా చెప్పారా అయినా ఆశీర్వదించు. నీ గురించి నేను శపించారా అయినా నువ్వు ఆశీర్వదించి నువ్వు దేవుడి దృష్టికి గొప్పవాడి పోతావు. అలాగే తిట్టి విమర్శిస్తే మాత్రం నువ్వు దేవుడి దృష్టికి గొప్పవాడే కాదు. సో ఇలా మన ఆత్మను, ఆత్మీయతను కాపాడుకోవాలి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడి. మంచి వాటి గురించి ఆలోచన కలిగి ఉందాం. ఆ క్రిమినల్ మైండ్ తీసేయాలి, ఆ పొల్యూటెడ్ మైండ్ తీసేయాలి, ఆ నాశనం చేయాలన్న గుణము తీసేయాలి. సో ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని, పగను, అసూయను, గర్వాన్ని తీసేయాలి. సో మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని, మనుషులకు ఏది మంచిదో అదే మాట్లాడాలి, ఏది మంచిదో అదే చేయాలి. ఆలోచన కలిగి ఉండండి, మంచి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఎందుకంటే మన క్రియలు ఆలోచనల ద్వారానే మొదలవుతాయి. ఒకరిని తిట్టాలంటే ఫస్ట్ నీ మనసులో ఆలోచన వస్తుంది. ఒకరిని విమర్శించాలంటే ఫస్ట్ నీ మనసులో ఆలోచన వస్తుంది. ఒకరికి చెడు చేయాలంటే మనసులోని ఆలోచనలు వస్తుంది. ఆ ఆలోచనల బట్టే మనం నడుస్తుంటాం. కాబట్టి పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థింకింగ్, థాట్ ఉండాలి. సో అందుకే నేను ఏమన్నాడు దేవుడు, నీ శత్రువుని సైతం కూడా దీవించు గాని శపించకంటాడు. సో ఒకరు నిన్ను శపించారని తెలియగానే మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్ రియాక్షన్ మనం కూడా శపిస్తాము. సో అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు శాపగ్రస్తులు ఆల్రెడీ అయ్యారు. సో దాన్ని బట్టి మనం కూడా శాపగ్రస్తులు అవుతాం.
సో ఇవన్నీ కూడా మీకు భయపెట్టాలని కాదు, మన ఆత్మను ఎలా కాపాడుకోవాలని చెప్తున్నా, మన ఆత్మీయతను ఎలా కాపాడుకోవాలని చెప్తున్నా. సో మన ఆత్మీయతను మనం కాపాడుకుంటేనే మనము ఆ రక్షించబడతాం, ఆ ఎత్తబడే గుంపులో ఉండగలుగుతాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సో అందరితో సమాధానంగా ఉందాం. గొడవలొద్దు, కొట్లాటలొద్దు, అల్లర్లొద్దు. నీకు ఒకవేళ నచ్చలేదా దూరంగా ఉండు, పర్లేదు. సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు మాట్లాడొచ్చు అందరితోటి. సో సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సో ఆలోచన కలిగి ఉండుడి. కీడుకి ప్రతి కీడు ఎవరికి కూడా చేయకండి అని దేవుడు చెప్తున్నాడు. సో ఇలా కీడుకి ప్రతి కీడు చేసిన, విమర్శకు ప్రతి విమర్శన చేసిన, దూషణకు ప్రతి దూషణ చేసిన కూడా అప్పుడు మన ఆత్మీయత పాడైపోయినట్టు. ఎందుకంటే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం, అంతే కదండి. వాళ్ళు అవతలోడు చెడు చేసినా కూడా నువ్వు మంచి చేసావు అనుకో, నువ్వు మంచి వాడైపోతావు. అవతల వాడు చెడు చేశాడని మళ్ళీ మనం చెడు చేసాం అనుకో, చెడ్డవాళ్ళం ఉంటాం. సో ఆ చెడ్డ వాళ్ళని బట్టి మనకు ఏముంటుంది, ఆ యొక్క ప్రతిఫలం ఉంటుంది. సో వాళ్ళు చెడు చేసిన నువ్వు మంచి చేస్తూనే ఉండు, మంచి చేస్తూనే ఉండు, మంచి చేస్తూనే ఉండు. అప్పుడు నీకు దేవుడు మంచి ఫలాన్ని ఇస్తాడు. ఎండ్ ఆఫ్ ది డే మనకు రివార్డ్ వచ్చేది దేవుడి దగ్గర నుంచే, మనుషుల దగ్గర నుంచి కాదు. సో నువ్వు ఆ రివార్డు రావాలంటే నువ్వు దేవుడి ముందు యథార్థ హృదయంతో ఉండాల్సిందే. మనందరం కూడా యథార్థ హృదయంతో ఉండాల్సిందే. సో ఇలా మన ఆత్మీయతను కాపాడుకోవాలి. సో ఇంకొక టిప్ అమ్మ, ఒకటే గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారు ఒకటే అన్నాడు, నీ కంటిలో ఉన్న దూలము నెంచక ఇతరుల కంటిలో ఉన్న దుమ్మును చూచుట ఎలా. ఫస్ట్ నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసి అప్పుడు ఇతరుల కంటిలో ఉన్న దుమ్మును చూడు, అప్పుడు నీకు తేటగా కనపడతాయి అన్నాడు. ఇది 100% వాస్తవం. సో అందుకే చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. 100% వాస్తవం. మనం ఇప్పటి వరకు నా అక్క మంచిది కాదు, నా చెల్లి మంచిది కాదు, నా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు కాదు, మా తమ్ముడు మంచోడు కాదు, మా యొక్క భార్య మంచిది కాదు, మా భర్త మంచిది కాదు, మా పిల్లలు మంచోళ్ళు కాదు అని ఇలా చాలా మంది కూడా వాళ్ళు 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 అని అందరి మీద కంప్లైంట్ చేస్తారు. కానీ ఏ ఒక్క రోజైనా నా లోపల ఏమన్నా తప్పు ఉందా, నా లోపల ఏమన్నా లోపం ఉందా అని గ్రహించుకునే వాళ్ళు చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. సో ఎంతసేపు ఇతరుల మీద విమర్శలు, ఇతరుల మీద దూషణ కంటే వాళ్ళ మీద వాళ్ళు బ్లేమ్ తీసుకోవాలి ఎప్పుడైనా కూడా. నా లోపల ఏ తప్పు ఉంది, నా లోపల ఏ పొరపాటు ఉంది. సో చాలా మంది కూడా నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయలేదు, వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు పొరపాటు చేస్తారు కానీ ఎవరికి చెప్పరు. సో అందరి ముందు కూడా ఆ ఇతరుల తప్పులను, పొరపాట్లను కొడతారు, లేకపోతే విప్పి చెప్తారు కానీ వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లను ఎవరు కూడా చెప్పరు. సో ఈ బైబిల్ అది ఎంకరేజ్ చేయదు. బైబిల్ నీ తప్పులను, నీ పొరపాట్లను నువ్వు చూసుకో ఫస్ట్. అందుకే చేతనైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. నేను ఒక టిప్ చెప్తానమ్మా, ఇది చాలా నెమ్మదినిస్తుంది. అయ్యా ఏసయ్యా ఇలా అనండి మీరు కూడా. నా తల్లి మంచిదే, నా తండ్రి మంచోడే, నా భార్య మంచిదే, నా పిల్లలు మంచోళ్ళే, నా భర్త మంచోడే, నా అత్త మంచిదే, నా కోడలు మంచిదే. ఏదైనా తప్పు ఉంటే నా లోపలనే ఉంది, ఏదైనా లోపం ఉంటే నా లోపలనే ఉంది, ఏదైనా పొరపాటు ఉంటే నా లోపల ఉంది, ఏదైనా దోషం ఉంటే నా లోపల ఉంది. నా తప్పులను, నా పొరపాట్లను, నా దోషాలను నన్ను మార్చు ప్రభు అని అడగండి. తప్పకుండా నీ పరిస్థితులు అన్ని కూడా మారిపోతుంటాయి. చాలా మందికి వాళ్ళ కోడళ్ళ మీద నిందలేస్తుంటా అంటారు, కానీ వాళ్ళు చేసిన తప్పుల గురించి ఎవరు చెప్పరు. చాలా మంది అత్తల మీద నిందలు వేస్తుంటారు, కానీ వాళ్ళు చేసిన తప్పుల గురించి ఎవరు చెప్పరు. చాలా మంది అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల నుంచి, పిల్లల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, సమస్త మానవుల గురించి చెడుగా చెప్తానే ఉంటారు. సో నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నేను ఒక్కరినే మంచోని, మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు అన్నట్టుగానే చెప్తారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు దేవుడి తీర్పు నుంచి తప్పించుకోలేరు. సో అందుకే ఏదైనా మనుషుల నుంచి నీకు ప్రాబ్లం వస్తుందా, ఫస్ట్ చెక్ విత్ యూ. నీ లోపల ఏ తప్పు ఉంది, నీ లోపల ఏ పొరపాటు ఉంది, నీ లోపల ఏ దోషం ఉంది, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు ఎక్కడ సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకో చాలు. నీ సరి చేసుకో దాన్ని బట్టే నువ్వు ఆ పరలోకానికి వెళ్తావు. నువ్వు సరి చేసుకునే విధానాన్ని బట్టే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. నువ్వు వాళ్ళని సరిచేయ, వీళ్ళని సరిచేయ, ఆఖరికి నీ ఆత్మీయతను కోల్పోతావు. దేవుడు ఇంకొకటి ఏం చెప్పాడు, ఎవరిని తీర్పు తీర్చకండి, అది మీకే రిస్క్. మీరు ఎవరినైతే తీర్పు తీరుస్తారో మీరు రిస్క్ లో ఉన్నట్టు అని చెప్పాడు. సో అర్థమవుతుందండి, ఎవరిని తీర్పు తీర్చకండి, సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. వాడు చెడు చేస్తే ప్రార్థించండి, వదిలేయండి దేవుడికి, దేవుడే చూసుకుంటాడు. సో అలా మంచి చెప్పడం మనం మానొద్దు. ఎప్పుడైనా కూడా మంచి చెప్పండి, ప్రార్థన చేయండి, సో దేవుడు చూసుకుంటాడు. కానీ వాడు చెడు చేస్తే 10 మంది దగ్గర మనం చెడుగా చెప్పొద్దు.
ఇవన్నీ మన డే టు డే యాక్టివిటీస్ లో మార్చుకునే అంశాలు. సో శక్యమైతే మీ చైతన్య మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండదు. అందుకే నేను చెప్తున్నా కదా, అందరు మంచి వాళ్ళే. ఏదైనా లోపము దోషం ఉంటే నా లోపలనే ఉంది అనుకో, అప్పుడు దేవుడు నీ లోపల నీ దోషాలను కరెక్ట్ చేసి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సో ఇలా నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో. అర్థమవుతుందండి? ఎవరి ఆత్మ, ఇప్పుడు నా ఆత్మను మీరు రక్షించలేరు, మీ ఆత్మను నేను రక్షించలేరు. నా క్రియలను బట్టి నేను రక్షించబడతాను, మీ క్రియలను బట్టి మీరు రక్షించబడతారు. మీ పిల్లలు కూడా మీ క్రియలను బట్టి మీ పిల్లలు రక్షించబడరు, మళ్ళీ వాళ్ళ క్రియలను బట్టి కూడా వాళ్ళు రక్షించబడతారు. సో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే అన్నమాట. భర్త బాగున్నాడంటే భర్తనే పరలోకానికి వెళ్తాడు, భార్య బాగాలేదంటే భార్య అక్కడే ఆగిపోతుంది. సో భార్య బాగుంది భర్త బాగాలేదంటే భార్యనే వెళ్తుంది పరలోకానికి. సో అట్లా ఎవరి క్రియలు వాళ్ళు. అందుకే భర్త ఆత్మీయత భర్తనే కాపాడుకోవాలి, భార్య ఆత్మీయత భార్యనే కాపాడుకోవాలి, పిల్లల ఆత్మీయత పిల్లలే కాపాడుకోవాలి. సో అందరూ కూడా ఎవరి ఆత్మను ఎవరి ఆత్మీయతను వాళ్ళే కాపాడుకోవాలి. అందుకే ఎవరిని దెప్పి పొడవకండి, ఎవరిని కూడా విమర్శించకండి, తప్పు చేసిన విమర్శించకండి, పొరపాటు చేసిన. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు. నీ ఆత్మను నువ్వు కాపాడుకో, నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో, నీ యొక్క సమాధానం, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకో. సో అది ఇంపార్టెంట్. సో అందుకే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలంటే అందరూ మంచోళ్ళే, నేను ఒక్కనే, నా దగ్గరనే లోపం ఉంది, నా దగ్గరనే పొరపాటు ఉంది, నా దగ్గరనే దోషం ఉంది అని అనుకో. అప్పుడు దేవుడు నిన్ను కూడా కడిగేసి అందరికంటే గొప్ప జనంగా మారుస్తాడు, అందరికంటే గొప్పగా మారుస్తాడు. సో అర్థమవుతుందా అండి? సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలంటే ఇలా హ్యాండిల్ చేయండి. అనుకోండి, నా అక్క చెల్లెలు అందరూ మంచోళ్ళే, నా లోపలనే లోపం ఉంది. నా అన్నదమ్ములందరూ మంచోళ్ళే, నా లోపలనే లోపం ఉంది. నా తల్లిదండ్రులు మంచోళ్ళే, నా లోపలనే లోపం ఉంది. నా భార్య పిల్లలు మంచోళ్ళే, నా లోపలనే లోపం ఉంది. నా అత్త మంచిదే, నా నా సమస్త ఫ్రెండ్స్ అందరూ మంచోళ్ళే, నా లోపలనే లోపం ఉంది. కానీ ఇప్పటి వరకు మనం ఏం చేసాము? నా ఫ్రెండ్ మంచోడు కాదు, నా అత్త మంచిది కాదు, నా కోడలు మంచిది కాదు, నా మామ మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, నా పిల్లలు మంచోళ్ళు కాదు, నా స్నేహితులు మంచోళ్ళు కాదని, ఇంటి ముందటోళ్ళు మంచోడు కాదు, ఇంటి వెనుకోడు మంచోడు కాదు అని మనం ఇలా అందరి విషయంలో అందరి మీద మనం ఏం చేసాము? ఒక రుద్దాము, ఒక నెగిటివ్ ని రుద్దాము. సో దానివల్ల అందరికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నీకే ప్రాబ్లం, నీకే ప్రాబ్లం. అర్థం చేసుకోండి. అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ యొక్క అండర్స్టాండ్ డెప్త్ చూసుకోండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు క్రియలను బట్టి నువ్వు రాజకీయ నాయకుడిని తిడుతున్నావు, ద్వేషిస్తున్నావు, నీకు తెలియదు. సో నీ లోపల ఏమొచ్చేస్తుంది? ద్వేషం వస్తుంది, నీ లోపల పగ వచ్చేస్తుంది, నీ లోపల ఆ రాజకీయ నాయకుడు బట్టి నీకు పగ వస్తుంది. సరే చేస్తే నువ్వు ప్రార్థించి దేవుడికి అప్పచెప్పేసాయి. నువ్వెందుకు ఆ పగ పెట్టుకోవడం? నువ్వెందుకు ఆ ద్వేషాన్ని పెంచుకోవడం? ఆ పగ వల్ల, ఆ ద్వేషం వల్ల నీ లోపలికి ఏమొచ్చేస్తుంది? ఆ హేట్రేడ్ వచ్చేస్తుంది. దానివల్ల నీ ఆత్మీయత ఏమవుతుంది? పాడైపోతుంది. అందుకే ఆలోచన కలిగి ఉండడి. సో చూసారా, యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండడి. సో ఎందుకు ఆ సినిమా వాళ్ళను తిడితే ఏమొస్తుంది? నువ్వు తిడుతున్నావంటే నీ లోపల ద్వేషం మొదలైనట్టే. ఎందుకు ఆ రాజకీయ నాయకులను తిడితే ఏమొస్తుంది? నువ్వు తిడుతున్నావంటే ద్వేషం అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాళ్ళు దేవుడే తీర్పు తీరుస్తాడు. సో నువ్వెందుకు తొందరపడి అందరినీ తీర్పు తీర్చడం? అందరినీ తీర్పు తీర్చావని నీకు బాగా ఉంటుందేమో, కానీ తర్వాత నీకే రిస్క్ లో పడిపోతావు. అర్థమవుతుందా అండి? సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నీ ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి. ఎవరిని శపించుకోక, ఎవరిని తిట్టక, ఎవరిని ఏంటిది నాశనం కోరుకోక, జస్ట్ అందరినీ దీవించండి. అప్పుడు నువ్వు దీవించబడతావు. అందరి మంచి కోరుకో, నువ్వు మంచి కోరుకుంటావు. నీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళ గురించి కూడా మంచిగా ఆలోచిస్తే అది నీకే మంచిది. అర్థమవుతుందా అండి? నువ్వు చెడుగా ఇప్పుడు నీ గురించి ఒకరు చెడుగా మాట్లాడారు అనుకో, వాళ్ళ గురించి నువ్వు మంచిగా మాట్లాడు, అప్పుడు నీ ఆత్మలో పాజిటివిటీ ఉంటది. లేదు వాడు చెడుగా మాట్లాడాడు, వాడు నాశనం అయిపోవాలి, లేదా వాళ్ళు అనుకుంటే నేనెందుకు వాళ్ళ బాగు కోరుకోవాలి అనుకున్నావు అనుకో, నీకే ప్రాబ్లం అవుతుంది. నువ్వు బాగు కోరుకుంటే నీకే బాగు జరుగుతుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరు ఉద్దేశించానట్లే కానీ జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. సో అలా నువ్వు అందరినీ క్షమించేసి, అందరినీ నువ్వు దీవించేసి నీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకో.
అయ్యా వాళ్ళు నా పట్ల విరోధిగా ప్రవర్తిస్తున్నారు, క్షమించు ప్రభువా వాళ్ళను, వాళ్ళ మీదకి ఎలాంటి ఉపద్రవం అవ్వద్దు, వాళ్ళు కూడా బాగుపడాలి. సో అప్పుడు నీకు ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, పాజిటివ్ మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు నువ్వు ఏమైనట్టు, నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకున్నట్టు. అర్థమవుతుందా అండి? ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, నువ్వు మాత్రం విశ్వాసంలో చెక్కు చెదరద్దు, నువ్వు మాత్రం ఆత్మలో ఆత్మీయతలో చెక్కు చెదరద్దు. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో, నీ ఆత్మను నువ్వు కాపాడుకో. సో కొంతమంది ఏం చేస్తారంటే, నా భార్య తప్పు చేస్తుంది, పాపం చేస్తుంది కదా, నేను చేస్తాను అంటాడు భర్తలు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ భార్య ఆత్మ ఆల్రెడీ నరకానికి పొలిమేరలో తిరుగుతుంది. అలాంటిది నువ్వు ఆ భార్యను చూసి నువ్వు తప్పు చేస్తే నువ్వు కూడా ఏమవుతావు, నరకానికి వెళ్ళగలవు. లేదా నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, సో నేను పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, భర్త ఆల్రెడీ నరకానికి పాత్రుడయ్యాడు. అలాని భార్య పెట్టుకుంటే నరకానికి. సో అర్థమవుతుందండి, ఎవరి ఏమన్నా, ఈవెన్ కుటుంబ సభ్యులతో సహా నువ్వు డీల్ చేయాల్సింది ఇలా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా, అమ్మో నా ఆత్మ నాది, నా ఆత్మ పరలోకానికి వెళ్ళాలి కాబట్టి నేను ఇలా మాట్లాడద్దు, కాబట్టి నేను ఇవి చెయ్యొద్దు. ఒకవేళ వాళ్ళు చేస్తారా చేసుకోండి, వీళ్ళు చేస్తారా చేసుకోండి, వాళ్ళు మాట్లాడతారా మాట్లాడుకోండి, వాళ్ళు చెప్తారా చెప్పుకోండి, బట్ నేను మాత్రం పరలోకానికి వెళ్ళాలి, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి, నా ఆత్మను నేను కాపాడుకోవాలి, నా యొక్క ఆత్మీయత నేను కాపాడుకోవాలన్న జ్ఞానము కలిగి ఉంటాను. అప్పుడు నీ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అప్పుడు నువ్వు దేవుడి దృష్టికి మంచి వాడబోతావు. అర్థమవుతుందండి? మనం ఇలా డీల్ చేసే వాళ్ళం ఇప్పటి వరకు, అలా డీల్ చేయదు. అందుకే సమస్త మానవులు మనుషులే, మంచోళ్ళే. నా లోపలనే లోపం ఉందనుకోండి, అప్పుడు నీకు శాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. సో చాలా మందికి ఆ ఈగో ప్రాబ్లం వస్తుంది, హట్ అవుతుంది. లేదు నేను మంచోనే, అందరూ చెడ్డోళ్ళే అంటారు. అందరు ఎందుకు చెడ్డయ్యారు, నీ లోపల ఎక్కడో చెడు ఉంది కాబట్టే వాళ్ళు నీ పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు. అర్థమవుతుందా అండి? సమాధానంగా ఉండాలి. సో అందుకే ఎవరి మీద కంప్లైంట్ చేయక, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. సో మనము ఎప్పుడు కూడా మనం పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకుంటే ఏమవుతుందంటే నీ మైండ్ పాడైపోతుంది, పొల్యూట్ అయిపోతుంది. పగ తీర్చుకునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది, ఎప్పుడు కోపంతో రగులుకుంటారు, మనసులో తిట్టుకుంటారు, మనసులో శపిస్తారు, ఎప్పటికప్పుడు వాళ్ళను శపిస్తూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు. అలా తిట్టడం వల్ల, శపించడం వల్ల నీ ఆత్మకే ప్రాబ్లము, నీ ఆత్మకే ప్రాబ్లము. అందుకే మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. ఎవరైనా నిన్ను విమర్శించారా, నువ్వు క్షమించేసి దేవుడికి అప్పచెప్పేసి. ఎవరైనా నిన్ను ద్వేషించారా, నిన్ను క్షమించి నువ్వు క్షమించడమే పగ తీర్చుకున్నట్టు. అందుకే గాడ్ ఆల్వేస్ గివ్ ద రైట్ జడ్జిమెంట్. ఎవరి క్రియల చొప్పునే వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. చూసారా, పగ తీర్చుకోవడం దేవుడి పని, మన పని కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, మన ఆత్మ ఇలా పాడైపోతుంది. నువ్వు పగ తీర్చుకుంటున్నావు అనుకో, నువ్వు ఫోకస్ పగ మీద పెట్టుకున్నావు అనుకో, నీ లోపలికి ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంటా ఉంటది. ఆ కోపం నుంచి పగ, పగ నుంచి ప్రతీకారం, ప్రతీకారం నుంచి ద్వేషము, ద్వేషం నుంచి అసూయ. ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు. ఇవన్నీ కూడా నీకు తెలియకుండానే నీ లోపల ఇన్బిల్డ్ అవుతుంటా ఉంటాయి. సో పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. చూసారా అండి? ఇప్పుడు అవతలోడు చెడు చేశాడు, మళ్ళీ మనం చెడు చేశామనుకో, వాడు చెడు క్రియలను బట్టి వాడు ప్రతిఫలం పొందుతాడు. మనం కూడా తిరిగి చెడు చేశాం కదా, మన చెడు క్రియలను బట్టి కూడా మనం ప్రతిఫలం పొందుకుంటాము. అర్థమవుతుందా అండి? అపవాది అలా మనల్ని టెంప్ట్ చేస్తుంటా అంటారు, 10 మంది ద్వారా చెడు మాట్లాడేలాగా, నువ్వు మళ్ళా తిరిగి ఆ ట్రాప్ లో పడేలాగా చేస్తుంటా అంటాడు. అది అర్థమవుతుంది అంటే అపవాది ఎలా మనల్ని ఆపరేట్ చేస్తుంటా అంటాడు. సో నువ్వు కాముగానే ఉంటావు, ఒక 10 మంది నుంచి నిన్ను విమర్శించేలాగా, 10 మంది నుంచి నిన్ను ద్వేషించేలాగా చేసి, నీ లోపల కూడా విమర్శ స్టార్ట్ అయ్యేలాగా, నీ లోపల కూడా ద్వేషం స్టార్ట్ అయ్యేలాగా చేసి, అటు వాళ్ళను వాడుకున్నట్టుగా నిన్ను కూడా ఆ జోన్ లోకి తీసుకెళ్తాడు. అది ఒక జోన్ లోకి తీసుకెళ్తాడు, ఆ నెగిటివ్ జోన్ లోకి తీసుకెళ్తాడు. సో అలా ద్వేషించే వాళ్ళు, నర నరహంతకులు, లేకపోతే విమర్శించే వాళ్ళు దేవుడికి పాత్రులు కారు. సో అలాంటి వాళ్ళకు చూసి నువ్వు అలాగే రియాక్ట్ అవ్వనుకో, నువ్వు కూడా దేవుడికి ఇష్టడుగా ఉండవు. సో అందుకే దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. సో నీ పని ఏంటి, నీ కాపాడుకోవాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఏంటిది, నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకోవాలి. అర్థమవుతుందా అండి? సో ఎందుకంటే నీ రియాక్షన్స్ బట్టే రేపు నువ్వు పరలోకాన్ని. ఇప్పుడు యేసు ప్రభు వారు, ఆయన రియాక్షన్ ఏమి ఇవ్వలేదు. అందరు ఎన్ని రియాక్షన్స్ ఇచ్చినా ఆయన తిరిగి రియాక్షన్ ఇవ్వలేదు. ఆయన అలా ఆత్మను, ఆత్మీయతను, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. సో కష్టమే, ప్రార్థించుకొని వీటన్నిటిని జయించాలి.
సో అందుకే డోంట్ రియాక్ట్ టూ మచ్. దేనికి నువ్వు రియాక్ట్ కాకు. నువ్వు ప్రే చేసి దేవుడికి వదిలేసి, అందరి మంచి నువ్వు కోరుకో, అందరూ బాగుండాలని నువ్వు కోరుకో, అందరూ బాగుపడాలని నువ్వు కోరుకో, అందరూ మంచిగా ఉండాలని కోరుకో. అప్పుడు నీకు మంచి జరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నావు కదా మంచి, అందరి మంచి కోరుకున్న వాళ్ళ మంచి దేవుడు కోరుకుంటాడు. లేదు మన అందరి చెడు కోరుకొని నాకు మంచి జరగాలంటే మనకు మంచి జరగదు. అందరి నాశనం కోరుకొని మనం బాగుపడాలంటే మనం బాగుపడము. అర్థమవుతుందా అండి? సో నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి. ఇట్స్ ఓకే, నా దగ్గరనే తప్పు ఉంది, నా దగ్గరనే పొరపాటు ఉంది, నా దగ్గరనే లోపం ఉంది అనుకోండి, దేవుడు నిన్ను సరిచేసి నీ తప్పులు, నీ పొరపాటు, నీ పశ్చాత్తాపాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్తావు. అర్థమవుతుందా అండి? సో ఇలా మనం డీల్ చేయాలి సిచ్యువేషన్స్ ని, సర్కమ్స్టాన్సెస్ ఇలా నువ్వు కాపాడుకోవాలి. సో చాలా మంది మనం పగ తీర్చుకుంటాం, అది కరెక్ట్ కాదు. మనం పగ తీర్చుకుంటే ఏమవుతుందంటే మనకు లోపల ఆ ద్వేషం వచ్చేస్తుంది, మన లోపల ఆ కోపం వచ్చేస్తుంది. మనం పగ తీర్చుకుంటే మనము మోసగాళ్ళం అయిపోతాం దేవుడి దృష్టికి. మనం పగ తీర్చుకుంటే దేవుడి దృష్టికి చెడ్డవాళ్ళం అవుతాము. అప్పుడు మన మోసాన్ని బట్టి, మన చెడుని బట్టి మనకు దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు నీకేమైనట్టు? మనం పగ తీర్చుకుంటే, మోసం చేస్తే మన ఆత్మ పాడైపోయినట్టు, మన ఆత్మీయత పాడైపోయినట్టు. అర్థమవుతుందా అండి? సో ఇలా మనము డీల్ చేయాలి ఇలాంటి విషయంలో. అందుకే ఈ రోజు నుంచి నీ భర్త ఆత్మ కాదు నువ్వు రక్షించుకోవాల్సింది, నీ ఆత్మ నువ్వు రక్షించుకో ఫస్ట్. ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా, రేపు రెండో రాకడ సమయం వస్తే ఎత్తబడే గుంపులో ఉంటామా లేదా అనేది క్వశ్చన్ చేసుకోవాలి మనము. ఇంకా నేనేం తప్పు అలా అని వాళ్ళని వదిలేదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు నేర్పించాలి, వాళ్ళకు కూడా ఓపిక సహనం నేర్పించాలి. అంటే ఫస్ట్ మనము పాటించాలి, మనం కరెక్ట్ గా ఉండాలి. సో అర్థమవుతుందండి? నీ ఆత్మీయతను బట్టే రేపు రక్షించబడతావు, మనం రేపు కాపాడబడతావు. అంతేకాని భర్త ఆత్మీయంగా ఎదిగాడు, భార్య ఆత్మీయంగా ఎదగలేదు అంటే భర్తనే రక్షించబడుతుంది, భార్య రక్షించబడదు. అయితే తల్లిదండ్రులు ఆత్మీయంగా ఎదిగారు, పిల్లలు ఎదగలేరు. సో తల్లిదండ్రులే రక్షించబడతారు, పిల్లలు ఎదగలేరు. అందుకే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదే, ఎవరి ఆహారం వాళ్ళే తీసుకుంటారో, ఎలాగైతే తీసుకుంటున్నారో, ఎవరి జీవితం వాళ్ళే నడుపుతున్నారో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారో, ఎవరి పని, ఎవరి నిద్ర వాళ్ళదే, ఎవరి ఆహారం వాళ్ళదే. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ, నీ ఆత్మీయత, నీ సాక్ష్యము నీదే. ఎవరు కాపాడలేరు, ఎవరు కాపాడగలిగే శక్తి లేదు. నీ ఆత్మను కాపాడుకునే శక్తి నీకే ఉంది, నీ ఆత్మీయతను కాపాడుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. సో అలా నువ్వు అనుకొని నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని వెళ్తుండు. సో అందుకే చాలా మంది కూడా ఒక గుణం ఉంటది, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అని చాలా మందికి ఒక గుణం ఉంటది. కానీ నేను ఇలాంటి వాడను అని ఎవరు చెప్పరు. సో అది తప్పు. సో నువ్వు చెప్పుకోవాల్సింది దేవుడి దగ్గర, పశ్చాత్తాపడాల్సింది దేవుడి దగ్గర. నువ్వు దేవుడి కన్నా చెప్పుకో, దేవుడి కన్నా పశ్చాత్తాపడు. నేను అదే అనుకుంటాను, అందరూ మంచోళ్ళే. ఏదైనా తప్పు ఉంటే నా లోపలనే తప్పు ఉంది, ఏదైనా పొరపాటు ఉంటే నా లోపలనే పొరపాటు ఉంది, ఏదైనా దోషం ఉంటే నా లోపలనే దోషం ఉంది. నా పిల్లలు మంచోళ్ళే, నా తల్లిదండ్రులు మంచోళ్ళే, నా అన్నదమ్ములు మంచోళ్ళే, నా భార్య మంచిదే, అందరూ మంచి వాళ్ళే. కానీ ఏదైనా తప్పు, పొరపాటు, దోషం ఉంటే నా లోపలనే ఉంది, నా లోపలనే ఆ పాపం ఉంది. అందుకే నాకు ఇలా జరుగుతుంది కావచ్చు అని అనుకుంటాను. అంటే 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 నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. ఐ విల్ నెవర్ బ్లేమ్ ఎనీబడి. డోంట్ బ్లేమ్ ఎనీబడి. ఎవరిని బ్లేమ్ చేయకండి, అప్పుడు మీరే బ్లేమ్ అవుతారు. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకో, అప్పుడు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటావు. అందుకే పగ తీర్చుకోవడం దేవుడి పని కాబట్టి దేవుడికి అప్పచెప్పేద్దాం. నువ్వు పగ తీర్చుకున్నావు, నీ ఆత్మీయత పాడైపోతుంది, నీ లోపల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో దేవుడే ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు పగ తీర్చుకున్నావు అనుకో, నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు అనుకో, నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నువ్వు నాశనాన్ని కోరుకున్నావు అనుకో, నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. సో కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఆలోచనలు కూడా దేవుడు క్యాల్కులేట్ చేస్తాడు, కన్సిడర్ చేస్తాడు. ఆలోచనలను, తలంపులను కూడా దేవుడు పట్టించుకుంటాడు. సో కాబట్టి నేను ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. డోంట్ హ్యాండిల్, నువ్వు హ్యాండిల్ చేయకు ఆ కోపాన్ని, ద్వేషాన్ని. మౌనంగా ఉండు, సహించు, భరించు. నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో, నీ సాక్ష్యాన్ని, విశ్వాసాన్ని కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. అలాగే నిన్ను నువ్వు కాపాడుకో. అంతే. నీ ఆహారం నువ్వు ఎలాగైతే తింటున్నావు, నీ నిద్ర అయితే నువ్వు ఎలాగైతే పోతున్నావు. ఇప్పుడు భర్త 10 గంటలు నిద్రపోతే భార్యకి ఏమైనా వస్తుందా? రాదు, ఆయనకే వస్తుంది.
ఇప్పుడు భార్య కడుపు నిండి అన్నం తింటే భర్త కడుపు నిండుతుందా? నిండదు. ఎవరు ఆహారం తింటే వాళ్ళ కడుపు నిండుతుంది. ఎవరు నిద్రపోతే వాళ్ళకు నిద్ర ఆ బాడీ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఈ ఆత్మీయ జీవితంలో కూడా నీది నువ్వే కాపాడుకో, ఎవరు కాపాడలేరు. సో మీరు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మ మీ ఆత్మీయత కాపాడుకునే శక్తి మీకే ఉంది, అది ఇంకెవ్వరికి లేదు, ఎవ్వరికి లేదు. ఇప్పుడు నా ఆత్మ నా ఆత్మీయతను కాపాడుకునే శక్తి నాకే ఉంది, నా భార్యకు లేదు, నా పిల్లలకు లేదు. వాళ్ళ ఆత్మలను కాపాడే కాకపోతే గైడ్ చేస్తాను. సో ఇలా కాదు ఇలా మాట్లాడాలి, ఇలా కాదు ఇలా మాట్లాడాలి, ఇలా కాదు ఇలా ప్రవర్తించాలి, ఇలా కాదు ఇలా సర్దుకోవాలి అని చెప్తాను, గైడ్ చేస్తాను. తర్వాత అది వాళ్ళు కూడా క్రియలలో చూపించాలి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. సో చూసారా, మెర్సీ చూపించు. నీ శత్రువు మీద కూడా మెర్సీ చూపించు. వాడు కష్టాల్లో ఉన్నాడా, మాట సాయం చేయి. అట్లీస్ట్ నీ శత్రువు బాగాలేడని నీకు తెలిసినా కూడా నువ్వేం చేయి, ప్రార్థన చేయి. నువ్వు అట్లీస్ట్ ప్రార్థన చేయి, వాడు బాగుండాలని ప్రార్థన చేయి. అప్పుడు నీకేమో తెలుసా, నీ ఆత్మీయత కాపాడుకున్న వాడు అవుతావు. లేదు నా శత్రువు నాశనం కావాలి, వాడు అప్పుడు నన్ను ఇలా నాశనం చేశాడు, వాళ్ళు అప్పుడు నన్ను ఇలా తిట్టారు, నన్ను అప్పుడు అలా విమర్శించారు, వాళ్ళు నాశనం కావాల్సిందని నువ్వు నాశనం కావాలని కోరుకుంటున్నావు అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నువ్వేమైపోతావు, దేవుడి దృష్టికి నాశనస్తుడు అవుతావు. అంటే ఒకరి నాశనాన్ని కోరుకుంటున్నావు అంటే నరహంతా కూడా పోతావు. లేదు ప్రభువా, వాడు ఏదో తెలుసో తెలియక ఏదో తప్పు చేశాడు, క్షమించేద్దాం ప్రభువా, వాడు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళకి ఏమన్నా సహాయం ఉంటే నా ద్వారా కూడా సహాయం చేయండి అని అడగండి. అప్పుడు నువ్వు దేవుడి దృష్టికి గనుడవు అవుతావు. అప్పుడు నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకున్న వాడవుతావు. సో నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నావుతావు. అందుకే నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, తప్పికొని ఉంటే దాహమేమో. అలాగా చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. సో అది వాళ్ళకే ప్రాబ్లం. నువ్వు పగ తీర్చుకున్నావు అనుకో, అది నీకే సమస్య. నువ్వు క్షమించావంటే అది వాళ్ళకు సమస్య. అర్థమవుతుందా అండి? సో అందుకే సేవ్ యువర్ సోల్. నీ సోల్ ని నువ్వు కావాలి. అందుకే మనందరి కూడా పరలోక పిలుపు మనందరిది కూడా. మనకు అందరినీ కూడా ఉన్నత పిలుపు కోసం మనం దేవుడు పిలిచాడు. ఉన్నత పిలుపు కోసం మనందరినీ కూడా దేవుడు పిలిచాడు. ఈ పిలుపుకి మనము అర్హులు కావద్దని, ఈ పిలుపుకు మనము లోబడకుండా ఉండాలని అపవాది నిన్ను 10 మంది శత్రువులను పెట్టి వాళ్ళను ద్వేషించేలాగా చేస్తాడు. ఒకవేళ నీ శత్రువుకి ఆరోగ్యం బాగాలేదా, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థించు. సమయం వచ్చినప్పుడు నీకు వీలైతే ఆర్థిక సహాయం అయితే ఆర్థిక సహాయం, ప్రార్థన సహాయం అయితే ప్రార్థన సహాయం, మాట సహాయం అయితే మాట సహాయం చేయండి. సో అప్పుడు దానివల్ల నువ్వు నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకున్న వాడవుతావు. సో అర్థమవుతుందా అండి? సో దప్పికొని ఉంటే దాహం నిమ్ము, ఆకలి కొంటే భోజనం పెట్టుకో. సో నీ నుంచి నువ్వు కరెక్ట్ చేయి, నువ్వు పగ తీర్చుకో. నీ నుంచి నువ్వు మెర్సీనే చూపిస్తుండు. అప్పుడు దేవుడు నీ మీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. సో నువ్వు మెర్సీ చూపించట్లేదు, నీ పగవాడు కదా అని నువ్వు ప్రార్థన కూడా చేయట్లేదు. అప్పుడు నీలో ఏమున్నట్టు, ద్వేషం ఉన్నట్టు. అందుకే నీకు ఎవరైతే పగవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలని ఈరోజు ప్రార్థించండి. యూ విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. సో నీ అందరినీ కూడా, అయ్యా నాకు వీళ్ళ మీద కోపం ఉంది, వీళ్ళ మీద పగ ఉంది, వీళ్ళ మీద నేను ద్వేషం పెట్టుకున్నాను, వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలను. అప్పుడు నీ లోపల నుంచి ఆ హేట్రెడ్ పోయి, నీ లోపల నుంచి ఆ ద్వేషము పోయి, ఆ పగ పోయి, ఆ పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది, ఆ మెర్సిఫుల్ మైండ్ సెట్ వస్తుంది. అప్పుడు నీ మెర్సిఫుల్ మైండ్ సెట్ బట్టి, నీ పాజిటివ్ మైండ్ సెట్ బట్టి నువ్వు దేవుడి చేత ఆశీర్వదించబడతావు. అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా అపవాది నిన్ను ట్రాప్ చేస్తుంటా అంటాడు, ఇలాంటి క్రియలను తీసుకొచ్చి. మనం ఎలా డీల్ చేస్తాం శత్రువులను? శత్రులాగానే డీల్ చేస్తాం. ఈ రోజు నుంచి మిత్రులాగా డీల్ చేయండి, బంధువులాగా డీల్ చేయండి. అప్పుడు నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది. సో ఎందుకంటే ఇది నీ ఆత్మ పొల్యూట్ చేస్తుంటా అంటారు. నువ్వు ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నా, పగ పెట్టుకున్నా, ఒకరు నాశనం కావాలని కోరుకున్నా, అప్పుడు నీ ఆత్మనే రిస్క్ లో ఉంటది. గుర్తు పెట్టుకోండి, మన ఆత్మ రిస్క్. అందుకే మనసు నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ప్యూర్ సోల్ అంటారు కదా, ప్యూర్ హార్ట్ అంటారు కదా, శుద్ధ హృదయం అంటారు కదా. సో మంచి కరప్టెడ్ కాని సోల్ అంటారు కదా, మచ్చలేని మనిషి అంటారు. సో అలా మనం తయారు కావాలి, అలా మనం మార్చుకోవాలి. వదిలేయండి, మీ కోడల పట్ల ద్వేషాన్ని పెంచుకోండి, మీ అత్తమామల పట్ల ద్వేషాన్ని పెంచుకోకండి.
అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెల పట్ల ద్వేషాన్ని పెంచుకోకండి. అప్పుడు వాళ్ళు కాదు, నీకే ప్రాబ్లం లో ఉన్నట్టు, నువ్వు రిస్క్ లో ఉన్నట్టు. నువ్వు అందరినీ క్షమించేసాయి, శత్రువుని సైతం క్షమించేసాయి. అప్పుడు మీ ఆత్మ సేఫ్ జోన్ లో ఉన్నట్టు. సో ఇది అర్థమవుతుందండి. మన క్రియలను బట్టే మనం పరలోకానికి వెళ్తాం, మన క్రియలను చొప్పున మన పరలోకానికి వెళ్తాం. సో మనకు దేవుడి పిలుపు ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధ జనాంగంగా మనల్ని పిలుచుకున్నాడు, ఈ లోకం నుంచి మనందరినీ వేరుపరిచాడు. సో మనకిచ్చిన ఈ పిలుపుకి మనం ఏం కావాలి? సరెండర్ కావాలి. ఈ పిలుపుకి మనము సద్వినియోగం చేసుకోవాలి. సో ఈ రాబోయే మహిమ ముందు ఇవన్నీ కూడా ఎన్న తగినది కాదు. సో అర్థమవుతుందా అండి? సో మనము కీడుకి ప్రతి కీడు చేసి ఆ నరకానికి పోదామా, కీడుకి ప్రతి కీడు చేయకుండా పరలోకానికి వెళ్దామా? సో అది నువ్వు ఆలోచించాల్సింది. వాళ్ళు నిన్ను విమర్శించారు అంటే అనుకోనివ్వండి, అది వాళ్ళకే ప్రాబ్లము. నేను మాత్రం విమర్శించాను. నేను విమర్శిస్తే అమ్మో నేను నా నరకానికి వెళ్ళాల్సి వస్తుంది, నా పరలోకానికి వెళ్ళలేను అని అనుకో. అప్పుడు నువ్వు నీ ఆత్మను నువ్వు కాపాడుకున్నట్టు. సో అర్థమవుతుందా అండి? జస్ట్ లుక్ ఎట్ యువర్ సోల్. నీ సోల్ని నువ్వు చూసుకో, నీ ఆత్మను నీ ఆత్మీయతను కాపాడుకో. అలాగే భర్త, భార్య, పిల్లలు, కుటుంబంలో నలుగురుంటే నలుగురు మీ ఆత్మను మీ ఆత్మీయతను కాపాడుకొని కుటుంబంగా మనం పరలోకానికి వెళ్ళాలి. సో ఒకటే చెప్తున్నాను, మళ్ళీ నిన్న చెప్పాను, మనది ఒక రెప్పపాటు సమయంలో మొత్తం మారిపోతుంది. కన్ను మూసి తెరిసేలోపు ఇలా ఎత్తబడే గుంపులో ఉంటారు. మనం వెనక తిరిగి చూసుకోవడానికి ఉండదు. నా మొబైల్ వస్తుందా, నా భార్య వస్తుందా, నా పిల్లలు వస్తున్నారా, ఎంతమంది ఎత్తబడే గుంపులో ఉన్నాం, నా సంఘానికి 10,000 మంది వస్తున్నారు కదా, ఈ 10,000 మంది ఎత్తబడే గుంపులో ఉన్నారా లేరా, ఇలాంటి థాట్ ఏముండదు. జస్ట్ సెకండ్ లో మొత్తం మర్చిపోతాము. సో మొత్తం మర్చిపోతాం. ఎవరి క్రియలో చొప్పున వాళ్ళే ఆ ఎత్తబడే గుంపులో ఉంటారు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నలుగురు ఉన్నాం కుటుంబంలో, నలుగురు ఆత్మీయంగా ఉంటే నలుగురు ఎత్తబడే గుంపులో ఉంటారు. ఇద్దరుండి ఇద్దరు లేకపోతే ఇద్దరే వెళ్తారు. అందుకే ఇక్కడ ఎవరి ఆత్మనే, ఇప్పుడు తండ్రి మంచి ఆత్మీయుడు ఆత్మీయంగా ఉన్నాడని దాన్ని బట్టి పిల్లలు వెళ్తారా? వెళ్ళలేరు. సో అర్థమవుతుందా అండి? సో అలా ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఈ స్పిరిచువల్ జర్నీలో. సో అందుకే మనము ఎదగాలి, మన కుటుంబ సభ్యులు ఎదగాలి, మన సంఘ సభ్యులు అందరం కూడా ఆత్మీయంగా ఎదగాలని కాపాడుకోవాలి. సో చాలా మంది డబ్బు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు అందరినీ అన్యాయం చేసి, అక్రమం చేసి, మోసం చేసి ధనవంతులు అవుతారు. కానీ వాళ్ళు లాస్ట్ కి ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. సో దానివల్ల ఆ ధనం సంపాదించాలన్న ఆపేక్షతో మోసం చేసి వాళ్ళు నరకానికి పాత్రలు అవుతారు. అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? కరప్ట్ అయిపోయారు, పొల్యూట్ అయిపోయారు. దానివల్ల వాళ్ళకు పరలోక రాజ్యము రాదు. సో అలా కాకుండా నీతిగా నిజాయితీగా సంపాదించుకొని పరలోకానికి రా. సో ఇలా ఉంటుందమ్మా. సో అందుకే నీ క్రియలే నిన్ను కాపాడుతాయి, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నువ్వు తినే ఆహారమే నీ శరీరానికి బలాన్ని ఇస్తుంది, నువ్వు పడుకుంటే నీ శరీరానికి రెస్ట్ వస్తుంది. అలాగే నీ ఆత్మ నువ్వే కాపాడుకో, నీ ఆత్మీయతను నువ్వే కాపాడుకోవాలి అంతే. ఎవరు చేసే ఫేవర్ ఉండదు ఇందులో, ఎవరికి ఒకరు ఫేవర్ చేసేది ఉండదు. ఇప్పుడు ఒక తండ్రి సంపాదిస్తే 10 మంది కూర్చొని తినొచ్చు, అక్కడ ఫేవర్ ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి బాగుంటే ఆ తండ్రి బాగుని బట్టే పరలోకానికి వెళ్తాడు. పిల్లలు కూడా బాగుండాలి, 10 మంది కుటుంబ సభ్యులు ఉంటే 10 మంది కూడా బాగుండాలి. సో ఇక్కడ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డట్టుగా ఎవరి ఆత్మను ఆత్మీయతను కాపాడుకోవాలి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. సో అందుకే కరెక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ కరెక్ట్ అదర్స్, డోంట్ జడ్జ్ ఎనీబడి, జడ్జ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. అందరు మంచోళ్ళే, నా లోపలనే లోపము, అప్పుడు నువ్వు ఆత్మ రక్షించబడుతుంది. కానీ మనం ఇప్పుడు దాకా ఏం చేసాం? అందరు చెడ్డోళ్ళే, నేనే మంచోళ్ళని అని చెప్పుకున్నాం. సో అది కాదు, అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఎక్కడో ఒక దగ్గర మనం కూడా తప్పు చేస్తాం, ఎక్కడో ఒక దగ్గర మనం కూడా పొరపాటు చేస్తాం, ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఏదో ఒక మిస్టేక్స్ చేస్తాము. సో దానివల్ల వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు. కానీ ఆ రియాక్షన్ ని మనం పట్టించుకుంటాం, మన మిస్టేక్స్ ని మనం పట్టించుకోం. సో అందుకే అందుకే నువ్వు దేవుడి దగ్గర విన్నపంగా పెట్టేసే, అందరూ మంచోళ్ళే ప్రభువా, నా లోపలనే లోపాలు ఉంది, నా లోపాలని నన్ను సరిచేయి. అప్పుడు నీ ఆత్మను బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ పశ్చాత్తాపాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. మాట్లాడారండి, మాట్లాడితే మాట్లాడుకునేవండి, అయినా వాళ్ళు బాగుండాలి. సో అర్థమవుతుందండి, వాళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారండి, మిమ్మల్ని విమర్శ అయినా పర్లేదండి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ఆశీర్వదించబడాలి. వాళ్ళు ఏ ఏ ఏ మైండ్ సెట్ తోటి ఉన్నారో, ఏ బాధలో ఉంటున్నారో అంటే అనుకోనివ్వండి. సో అర్థమవుతుందా అండి? కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. సో అర్థమవుతుందా?
నిన్ను వాళ్ళు 100 సార్లు నిన్ను విమర్శించిన అంటే అనుకోనియండి. సో అప్పుడు నువ్వేమవుతున్నావు? నీ ఆత్మను కాపాడుకుంటున్నావు, నీ ఆత్మీయతను కాపాడుతున్నావు. ఇప్పుడు నువ్వు కీడు చేశావని, కీడు వలన జయింపబడక నువ్వు మళ్ళీ కీడు చేసావనుకో, వాడికి నీకు తేడా ఏంటిది? ఇప్పుడు ఇప్పుడు గుర్రము, ఇప్పుడు గాడిద గడ్డి తింటది, సో ఆవు గడ్డి తింటది, మనం కూడా గడ్డి తింటామా? తినము కదా. అవతలోడు గడ్డి తిన్నాడని మనం కూడా గడ్డి తింటామా? తినం కదా. తినొద్దు, మనం తినొద్దు, మనం అన్నమే తినాలి. ఎవరు ఎన్ని గడ్డి తిన్నా, ఎవరు ఎంత పచ్చిగడ్డి మేసినా, ఎండుగడ్డి మేసినా, మనం మాత్రం అన్నమే తినాలి. సో కాబట్టి కీడు వలన జయింపబడక మేలు చేత నువ్వు మేలు చేయి, నువ్వు నీ నుంచి నువ్వు మేలే చేయి. నువ్వు కీడు చేసావనుకో, నువ్వు కీడు వాడివి అయిపోతావు. నువ్వు మేలు చేసావనుకో, నువ్వు మేలు మేలు చేసిన వాడిది అవుతావు, మంచి వాడివి అవుతావు. మంచి వాళ్ళందరూ మేలు చేస్తారు, చెడ్డ వాళ్ళందరూ కీడు చేస్తారు. ఇప్పుడు నువ్వు కీడు చేసి చెడ్డవాడి అనిపించుకుంటావా? మేలు చేసి దేవుడి దృష్టికి మంచోడు అనుకుంటావా? అనిపిస్తావా? మేలు చేసి దేవుడి దగ్గర మంచోడే అనిపించుకో. అర్థమవుతుందండి. ఎండ్ ఆఫ్ ది డే నిన్ను చూసేది దేవుడు ఒక్కడే, నీ నీ క్రియలను బట్టేది దేవుడు ఒక్కడే. రేపు పరలోక రాజ్యం నుంచి రెండో రాకడ వచ్చిందనుకో, నీ క్రియలను బట్టే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. అర్థమవుతుందా అండి? సో ఇక్కడ ఎవరు ఫేవర్ చేసేది ఉండదు. నువ్వు కీడు చేస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు చెడ్డవాడివి అవుతావు. చెడ్డ వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉంటారా? ఉండరు. సో ఇదన్నీ కూడా లైఫ్ చేంజింగ్, మైండ్ చేంజింగ్ అండ్ మన డే టు డే యాక్టివిటీస్ లో మనం సరి చేసుకోవాల్సిన క్రియలు ఇవన్నీ కూడా. సో జయించమంటున్నాడు. సో జయించు. వాడు ఒకరు నిన్ను విమర్శించాడు, జయించు, మౌనంగా ఉండి జయించు. ఒకరు నిన్ను దూషించారు, మౌనంగా ఉండి జయించు. ఒకరు నిన్ను ద్వేషించారు, మౌనంగా ఉండి జయించు. సో కోపాన్ని తీసేయండి, మనసులోని కడిగి వేసేయండి. వాళ్ళు చెడుగా మాట్లాడారు, అయినా నువ్వు మంచిగానే మాట్లాడు. అప్పుడు నువ్వు కరెక్ట్, నీ ఆత్మ కరెక్ట్ కాదు, నీ ఆత్మీయత కరెక్ట్ కాదు. ఒకవేళ వాడు చెడుగా మాట్లాడారని తెలిసి నువ్వు చెడుగా మాట్లాడవనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ కరెక్ట్ అవుతుంటది, పొల్యూట్ అవుతుంటది. నీ ఆత్మీయత నువ్వే రిస్క్ లో పెట్టుకుంటాను. అలా అపవాది కూడా నిన్ను ప్రేరేపిస్తున్నా అంటాడు. అందుకే నీ ఇన్నర్ మైండ్ లో, నీ ఇన్నర్ హార్ట్ లో పీస్ అనేది ఉండాలి, అలజడి రాకూడదు. నేనైతే అలాగే అనుకుంటా. ఎవరేమన్నా అనుకోండి, నా ఆత్మ నాకు ఇంపార్టెంట్, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వాడు కీడు చేశానని మళ్ళా నేను కీడు చేశా, వాళ్ళు మాట్లాడారని నేను తిరిగి మాట్లాడాను అనుకోండి, అమ్మో, నా ఆత్మ రిస్క్ లో ఉంటది. ఎందుకు? పోతే పోని, ఆ పరలోక రాజ్యం ముందు ఈ తిట్లు ఏమైనా ఎక్కువనా? లేకపోతే పరలోక రాజ్య మహిమ ముందు అది ఇంపార్టెంట్. ఈ నరకంలో పోయి నిత్య నరకంలో కాలడం ఎందుకు? ఆ మంటలో కాలడం ఎందుకు? ఇప్పుడే భరిస్తాలే. సో దట్ ఈస్ మై మైండ్ సెట్. సో వాళ్ళు అనుకోనిలే, అనుకోని వాళ్ళు అనుకుని వాళ్ళే రిస్క్ లో ఉన్నారు, నాకు రిస్క్ కాదు. వాళ్ళు అన్నారని నేను అన్నాను అనుకో, నేను మళ్ళీ రిస్క్ లోకి వెళ్ళిపోతాను. ఎండ్ ఆఫ్ ది డే నా అల్టిమేట్ గోల్ నేను పరలోకానికి వెళ్ళాల్సిందే. ఎండ్ ఆఫ్ ది డే నా అల్టిమేట్ గోల్ నేను పరలోక రాజ్యాన్ని నివసించాలి. దానికి ఏం చేయాలి? నువ్వు కీడు చేయొద్దు. దానికి ఏం చేయాలి? నువ్వు మేలు చేయాలి. దానికి ఏం చేయాలి? సమాధానంగా ఉండాలి. ఉంటా. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం నాకు ఇంపార్టెంట్, నా ఈగో ఇంపార్టెంట్ కాదు. నేను కీడు చేయకుండా మేలే చేస్తా, నేను మంచి మాట్లాడతా. ఈవెన్ నా శత్రువు కూడా ఆకలితో ఉంటే భోజనం పెడతా. ఎందుకంటే నాకు ఆ పరలోక రాజ్యం ఇంపార్టెంట్. నా ఆత్మను నేను కాపాడుకుంటా. వాళ్ళు ద్వేషించారని మళ్ళీ నేను తిరిగి ద్వేషించాలనుకో, నా ఆత్మ రిస్క్ లో ఉంటది. అమ్మో, నాకు పరలోక రాజ్యం ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా? దట్ ఈస్ హౌ మై మైండ్ సెట్ విల్ రన్. వాళ్ళు అన్నారా అంటే అనుకోనివ్వండి, వాళ్ళంటే నాకేంటి ప్రాబ్లము? నా దేవుడికి ఏంటిదో తెలుసు, నా ఆత్మకు తెలుసు, నా ఆత్మీయతకు తెలుసు, నా మనసుకు తెలుసు, నేను నమ్ముకున్న దేవుడికి తెలుసు మనం అంటే ఏంటిదో. సో అర్థమవుతుందా? వాళ్ళు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయారు, నిన్ను పొల్యూట్ చేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ కరెక్ట్ అయిపోయారు, నిన్ను కరెక్ట్ కావాలని చేస్తున్నారు. కానీ నువ్వు కరెక్ట్ కావద్దు, నువ్వు పొల్యూట్ కావద్దు. సో అలా నీ సోల్ని నువ్వు కాపాడుకో. సో ఇది పరలోక రాజ్యం ముందు ఈ అవమానాలు నథింగ్. పడదాము, ఏం చేద్దాం? మన పరలోక రాజ్యం ఇంపార్టెంట్, మనం మేలు చేద్దాము. పరలోక రాజ్యం ఇంపార్టెంట్, మేలు చేసి పరలోక రాజ్యానికి వెళ్ళాలా, కీడు చేసి నరకానికి వెళ్ళాలా, నువ్వే డిసైడ్ చేసుకో అంటాడు దేవుడు. సో అందుకే జయిద్దాము, మనం మేలు చేసే జయిద్దాము. ఈ లోకాలన్నిటి కూడా మేలు చేసే చేద్దాం. ఉంటది, బాధ అనిపిస్తుంది ఒకటి నీ గురించి చెడుగా మాట్లాడంటే. పర్లేదు, రేపు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత నీకే నిత్య సంతోషంలో ఉంటావు, వాళ్ళు నిత్య నరకంలో ఉంటారు. వాడు నిత్య నరకానికి వెళ్ళేటప్పుడు 10 మందిని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. సో అందుకే ఇక్కడ తల్లి కాపాడేది ఉండదు, కొడుకు కాపాడేది ఉండదు, తండ్రి కాపాడేది ఉండదు. ఎవరి కాపాదల వాళ్ళదే, ఎవరి కాపాడుకునేది వాళ్ళకే ఉన్నది. అందుకే నీ పర్సనల్ బట్టే, నీ నీ యొక్క క్రియలను బట్టే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అందుకే బైబిల్లో కూడా దేవుడు అంటారు, నేను రెండో సామ్రాజ్యానికి వచ్చినప్పుడు 2 కూర్చుంటారు, తిరగలు విసురుతారు, ఒకరు ఉంటారు, ఒకరు ఎత్తబడిపోతారు అంటారు.
ఒకరు మంచం మీద పడుకుంటారు, ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకడు వెళ్తాడు ఒకడు ఉంటాడు అంటాడు యేసు ప్రభు వారు. ఆ వెళ్ళేవారు ఎవరు? సో ఇలా అన్ని విషయాలలో కరెక్ట్ గా చూసుకొని ఉన్నవాళ్ళు. అందుకే అడగండి దేవుని శక్తిని. ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎలా డీల్ చేయాలి ఎవ్రీ డే టు డే యాక్టివిటీస్ లో ఎలా మాట్లాడాలి, సో ఎలా ఉండాలి. వద్దు కుటుంబ సభ్యులతో గొడవలు వద్దు, సో బంధుమిత్రులతో గొడవలు వద్దు. నీ సోల్ని నువ్వు కాపాడుకో, పరలోకానికి వెళ్ళు. చాలా మంది అంటారు, బా వీడు నరకానికి వెళ్తారు రా, వీడు చేసే పనులు, వీడు మాట్లాడే మాటలకు. సో కొంతమంది అంటారు, అబ్బా వీడు చేసే పనులకు మాటలకు వీడు పరలోకానికి వెళ్తాడు, మంచి ఆత్మీయుడు, మంచి ఆత్మీయత, ఎవరికి చీమకు కూడా హాని చేయడు. సో అలా మనం బ్రతకాలి. సో వీ నీడ్ టు చేంజ్. ఆల్వేస్ గాడ్ గివ్ అస్ ద సెకండ్ ఛాన్స్. దేవుడు మనందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తారు. అందుకే మీ నోటి నుంచి ఎవరిని కూడా చెడుగా అందరు చెడ్డవాళ్ళు అనుకోకండి. మీరే అనండి, అందరు మంచోళ్ళే, నాకు దేవుడి దయ వల్ల నా తల్లిదండ్రులు మంచోళ్ళే, దేవుడి దయ వల్ల నా అన్నదమ్ములు మంచోళ్ళే, నా అక్క చెల్లెలు మంచోళ్ళే, దేవుడి దయ వల్ల నాకు నా భార్య పిల్లలు అందరూ మంచోళ్ళే, నేనేం లోపాలు ఉన్నాయి, నా లోపలనే తప్పులు ఉన్నాయి, నా లోపలనే పొరపాట్లు ఉన్నాయి అనుకో. నీది నీ ఆత్మీయతను నువ్వు పాడు చేసుకున్నావు, నువ్వు కరెక్ట్ చేసుకుంటున్నావు. సో అర్థమవుతుందా అండి? తీర్పు తీర్చొద్దు, సో పగ పట్టుకోవద్దు. సో ఇవన్నీ కూడా నీ ఆత్మను కరెక్ట్ చేస్తున్నాయి. కీడు వలన జయింపబడక నువ్వు జయించు, కానీ కీడు చేసి జయించకు, మేలు చేసి కీడుని జయించు. సో ఇలా చేస్తే నువ్వు ఆత్మను కాపాడుకుని అవుతావు, ఆత్మీయతను కాపాడుకుని అవుతావు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మా. జస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దిస్ మెసేజ్. అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దిస్ మెసేజ్. లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎలా ఉన్నాడు, ఆయన కాపాడుకున్నాడా లేదా? సో అందరన్నా మళ్ళీ తిరిగి అనలేదు, అందరు తిరిగి విమర్శించలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని విమర్శించలేదు. సో అందరూ కూడా ఈయన శిలువేయండి అంటే మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు, కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. సో అలా జయించాడు, ఆయన కూడా జయించాడు. సో ఈ అవమానాలను జయించాడు, నిందలను జయించాడు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇది నా ఆత్మ, నేను పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సమస్త మానవులతో సమాధానంగా ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను కీడు చేయొద్దు, మేలు చేయాలి. ఈవెన్ కీడు చేసిన వాళ్ళకు కూడా నేను మేలు చేయాలి. నేను సమస్త మానవులను ఆశీర్వదించాలి, ఈవెన్ శత్రువుని కూడా ఆశీర్వదించాలి, శత్రువుని కూడా దీవించాలి. నేను సమస్త మానవులతో శాంతితో సమాధానంగా ఉండాలి. అది నాకే అక్కడ నువ్వు తగ్గించుకుంటావు. మనుషులు నిన్ను లాగా చూడొచ్చు, కానీ రేపు నీకే పరలోక రాజ్యం వస్తుంది. మంచోడు ఎప్పుడైనా కూడా లోకానికి ఎలా కనపడుతుంది అంటే చాతగాని వాడిలాగా కనపడుతుంది. బట్ నీ సోల్ని నువ్వు కాపాడుకుంటున్నావు వాడ. అర్థమవుతుందండి? చెడ్డవాడు ఎప్పుడు కూడా జయించలేడండి, కొన్ని రోజులే జయిస్తాడు, తర్వాత మంచివాడి బ్రతుకు బాగుంటుంది. సో అర్థమవుతుందా? సో ఆ కరప్షన్ అది తీసేసేయండి మా మైండ్ లో నుంచి. ఎక్కడెక్కడ పొల్యూట్ అవుతున్నాను, ఎక్కడెక్కడ నేను నా ఆత్మీయతను పాడు చేసుకుంటున్నాను, అక్కడక్కడ తీసేసేయండి, కట్ డౌన్ చేసేయండి. సో అప్పుడు నువ్వు ఇంకా ఆత్మీయతలో గ్రో కావచ్చు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. సో ఈ జారత్వము అంటే ఏంటిది? అక్రమ సంబంధాలు. సో పెళ్లి కాక ముందుకు, పెళ్లి అయిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇప్పుడు భార్య అక్రమ సంబంధం పెట్టి భర్త అంటే ఇంటి పక్కడు ఇంటి వెళ్తాడు. ఈ రోజులలో చాలా మంది అంటున్నారు కామన్, ఇది కామన్ అని. అవును, నరకానికి వెళ్ళడం కామనే. సో అర్థమవుతుందా అండి? వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని, వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని. సో జారత్వంలో పడిపోతే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో ఇలాంటి వాళ్ళ వల్ల నీ ఆత్మ కాపాడుకోదు. అపవిత్రమైన మాటలు, బూతులు మాట్లాడద్దు. కాముకత్వము, సో కామంతో ఉండదు. విగ్రహారాధన, అభిచారము అంటే మంత్రాలు, తంత్రాలు. ద్వేషములు, చూసారా? ద్వేషములు, అందరినీ హేట్ చేయడం. కలహము, గొడవలు పడడం, కొట్లాటలు పడడం. మత్సరములు అంటే మందు పదార్థాలు. క్రోధములు అంటే కోపము. కక్షలు సాధించడం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది? నీ ఆత్మీయత పాడవుతుంది. అర్థమవుతుందా అండి? సో ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నీది నువ్వే, అంతేగా. సో ఎవరు ఇక్కడ ఫేవర్ చేయడానికి ఉండదు, ఎవరు ఇక్కడ హెల్ప్ చేయడానికి ఉండదు. నువ్వు జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించు. నువ్వు అందరితో ద్వేషం పెట్టుకున్నావు అనుకో, నీ ఆత్మీయత పాడైపోతుంది. నువ్వు అందరితో కలహం పెట్టుకున్నావు అనుకో, నీ ఆత్మీయత పాడైపోతుంది. నువ్వు అందరితో క్రోధం పెట్టుకున్నావు అనుకో, అందరి మీద కక్ష సాధిస్తున్నావు అనుకో, నీ ఆత్మీయత పాడైపోతుంది. సో అర్థమవుతుందా అండి? సో ఇలాంటివి చేయడం వల్ల మనము పరలోక రాజ్యానికి వెళ్ళలేము. జారత్వము, అపవిత్రత,
కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. నువ్వు చెక్ చేసుకో, వీటిలో ఇంకా నా లోపల ఇంకా ఏదైనా ఉందా చెక్ చేసుకో. ఇంకా నేను క్షమించలేకపోతున్నానా చెక్ చేసుకో. నువ్వు క్షమించేస్తావనికే అప్పుడు నీకే మంచి జరుగుతుంది, నువ్వే ఆత్మీయంగా బలపడతావు. కక్ష సాధించుకున్నావు అనుకో, క్రోధంలోతో ఉన్నావు అనుకో, అప్పుడు నీకే ఆత్మీయత పాడైపోతుంది. సో భేదములు, సో గొడవలు పుట్టించడం, విమతములు, అసూయలు, మత్తతలు. సో అసూయ, గర్వము, అసూయ, మత్తతలు అంటే మత్తు పదార్థాలు. సో డ్రగ్స్, ఆల్కహాల్, లేకపోతే సిగరెట్ స్మోకింగ్. సో అల్లరితో కూడిన ఆటపాటలు, పబ్బులకు వెళ్ళి డాన్సులు చేయడం, లేకపోతే క్రిటిసైజ్ చేసినట్టు, విమర్శించినట్టు ఎగరడము, డిఫరెంట్ గా స్టెప్పులు వేయడం. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చూసారండి, స్పష్టంగా చెప్తున్నాడట దేవుడు. ఎవరిని చూడండి, నువ్వు కక్ష పెట్టుకున్నా కూడా, నీ కోడల మీదనో నీ అత్త మీదనో నువ్వు కక్ష పెట్టుకున్నా కూడా నీకు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. నువ్వు క్రోధము పెట్టుకున్నా అంటే కోపాన్ని పెట్టుకున్నా, ద్వేషాన్ని పెట్టుకున్నా. ఇప్పుడు అర్థమవుతుందా మనం ఎలా కరెక్ట్ అయిపోతున్నామో, మన ఆత్మీయతను ఎలా పాడు చేసుకుంటున్నాము. సో నీ భర్త మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకున్నావు, నీకే ప్రాబ్లం, నీ భర్తకి ఏం కాదు. రేపు ఆ ద్వేషాన్ని బట్టి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. నీ భార్య మీద ద్వేషం పెట్టుకున్నావు, నీకే ప్రాబ్లము. నీ భార్యకి ఏం కాదు, తను పరలోకానికి వెళ్తుంది. ఆ ద్వేషాన్ని బట్టి నువ్వు ఆగిపోతావు. నేనేం బెదిరియట్లేదు, ఇక్కడ వాక్యం చూడండి, మళ్ళీ చదువుతున్నాను. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట. సో ఇన్ని రకాల క్వాలిటీస్ నేను ఇప్పటి వరకు చెప్పాను. వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యంని స్వతంత్రించుకోరాలని మీతో స్పష్టంగా చెప్తున్నాను. సో ఇది చెప్పింది ఎవరు? దేవుడి వాక్యము. సో దేవుడి వాక్యం తప్పు కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఇలాంటివి ఉంటే ఏమవుతుంది? నీ ఆత్మీయత పాడైపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే నీ అల్టిమేట్ గోల్ ఏమి ఉండాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అసూయ ఉండకూడదు, తీసేసుకుందాం. అల్లరితో ఆటపాటలు ఉండకూడదు, తీసేసుకుందాము. మత్తు పదార్థాలు దూరంగా ఉందాం, విమతములు దూరంగా ఉందాము, భేదములకు దూరంగా ఉందాం, విగ్రహారాధనకు దూరంగా ఉందాం, అభిచారంకి దూరంగా ఉందాం, ద్వేషములకు, కలహములకు, మత్సరములకు, క్రోధములకు, అపవిత్రతకు, కామత్వకు, జారత్వకి దూరంగా ఉందాం. అమ్మో ఇవన్నీ చేస్తే నా ఆత్మ రిస్క్ లో ఉంటది, వద్దు నాయనో, నేను ఇవన్నీ చేయను, నా ఆత్మను నేను కాపాడుకుంటాను, నేను వీటన్నిటికీ దూరంగా ఉండి పరలోక రాజ్యానికి వెళ్తాను. అర్థమవుతుందా అండి? గో విత్ దిస్ క్యాల్కులేషన్, ఈ క్యాల్కులేషన్ లో వెళ్ళండి. సో ఈ క్యాల్కులేషన్ లో వెళ్ళండి, ఈ క్యాల్కులేషన్ లో నడవండి. అప్పుడు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొని రండి. మీతో స్పష్టంగా చెప్తున్నాను. చూసారా, క్లియర్ గా చెప్పాడు. సో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరట అలాంటి వాళ్ళు. సో నువ్వు తెల్లారులేస్తే గొడవలు, తెల్లారులేస్తే గొడవ. ఏది నీ ఆత్మత, ఏది నీ ఆత్మీయత? పాడు చేసుకోమాక, దేవుడు ఇచ్చిన ఉన్నత పిలుపుని పాడు చేసుకోకు. నేను అదే అనుకుంటానండి, దేవుడు నా పట్ల ఒక మంచి ఉన్నతమైన పిలుపు ఉన్నాడు, ఆ పిలుపుకి లోబడతాను. కానీ వాళ్ళన్నారని వీళ్ళన్నారని నేను టెంప్ట్ కాను, వాళ్ళు మాట్లాడారని వీళ్ళు మాట్లాడారని టెంప్ట్ కాను. నా గురించి ఎవరు ఏమనుకున్నా ఆయనే నా పోషకుడు, ఆయనే నా రక్షకుడు. ఆయన ముందు నా హృదయం సరైనది ఉంటే చాలు, ఆయన ముందు నేను కరెక్ట్ గా ఉంటే చాలు, ఆయన ముందు నేను రైట్ గా ఉంటే చాలు, ఆయన ముందు నేను ఆయనను మెప్పిస్తే చాలు. ఆయన్ని ఎట్లయినా పోషించుకుంటాను. ఆయనను మెప్పించక మనుషులను మెప్పించాను అనుకో, అప్పుడు నేను రిస్క్ లో ఉన్నట్టు. ఆయనను మెప్పించాను అనుకో, అప్పుడు నేను సేఫ్ జోన్ లో ఉన్నట్టు. సో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని వాళ్ళు ఇది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మత్తతులు అంటే మత్తు పదార్థాలు. ఇప్పుడు భార్య మంచి పరిశుద్ధురాలు, మంచి పవిత్రురాలు, ఆమె మంచి విశ్వాసి. సో భర్తనేమో తిరుగుబోతు, తాగుబోతు, రేపు దేవుని నమ్ముకొని కూడా అలా చేస్తున్నాడు. రేపు రెండో రకడ సమస్యకు భార్య ఎత్తబడే గుంపులో ఉంటుంది, భర్త అక్కడ విడవబడతాడు. సో అర్థమవుతుందా? ఈమె విశ్వాసాన్ని బట్టి ఈమె రక్షించబడింది, ఈమె క్రియలను బట్టి ఈమె రక్షించబడ్డది, ఈమె కార్యాలను బట్టి ఈమె రక్షించబడ్డది. సో వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ అపవిత్రతను బట్టి వాళ్ళు రక్షించబడరు. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు ఎవరు నీకు ఫేవర్ చేయాలి? ఎవరు నీకు ఫేవర్ చేయరు. నీకు నువ్వే, అమ్మో ఈ మందు తాగితే, ఈ ఆల్కహాల్ తాగితే నేను నరకానికి వెళ్తా, నేను ఆల్కహాల్ ముట్టను, ఆ డ్రగ్స్ తీసుకుంటే నేను నరకానికి వెళ్తా, ఆ నరకానికి అమ్మో నేను వెళ్ళను, అయ్యో నేను మార్చుకుంటాను, లేకపోతే ఆ చెడు వీడియోస్ చూస్తే నేను నరకానికి వెళ్తాను, నేను వెళ్ళొద్దు, నా ఆత్మీయతను కాపాడుకోవాలి.
అమ్మో నా లోపల అసూయ ఉండదు, నేను ఎవరిని కూడా ద్వేషం పెట్టుకోవద్దు, నా శత్రువుని సైతం ప్రేమించుకోవాలి, అప్పుడే నా ఆత్మను నా ఆత్మీయతను కాపాడుకున్న వాడిని అవుతాను. సో అలా నిన్ను నువ్వు కాపాడుకో. అర్థమవుతుందా అండి? మనల్ని మనకు ఇప్పటి వరకు మనకు వాక్యం తెలియక మనం ఇలా హ్యాండిల్ చేసాం, బట్ ఇప్పుడు వాక్యం వచ్చింది కదా, మనందరికీ వాక్యం ప్రత్యక్షమైంది కదా. సో అలాగే కరెక్ట్ చేసుకుందాం, మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం, మనల్ని మనం మార్చుకుందాం. ఎవరి ఆత్మను ఎవరి సావాసం వాళ్ళదే. సో అందుకే గ్రో ఇన్ గాడ్, ఎవరిది ఇండివిజువాలిటీ వాళ్ళదే. గ్రో ఇన్ గాడ్, దేవుళ్ళు ఎదగండి అందరూ కూడా, వాక్యంలో ఎదగండి, ప్రార్థనలు ఎదగండి అని నేను మొదటి నుంచి చెప్తున్నది ఇదే. సో అందుకే నీకు ఎవరైనా ద్వేషం ఉన్నది అనుకోండి, నేను మంచి టిప్పు చెప్తున్నా, ఈ టిప్పు మాత్రం మీరు యూజ్ చేయండి. అందరూ మంచోళ్ళే ప్రభువా, నా లోపలనే లోపం ఉంది, అందరూ రైట్ ప్రభువా, నా లోపలనే దోషం ఉంది, అందరూ కరెక్ట్ ప్రభువా, నేనే పొరపాటులో ఉన్నాను అని అనుకో. అప్పుడు దేవుడు నీ ఆత్మను నీ ఆత్మీయతను బలపరుస్తాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళ లాంటి వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళ లాంటి వాళ్ళు, నువ్వు అందరి మీద నిందలు వేసి ఉండొచ్చు, అందరి మీద నువ్వు చెప్పి ఉండొచ్చు, నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నేను ఒక్కనే మంచోడు అని చెప్పి ఉండొచ్చు, కానీ నువ్వే ఆత్మ రిస్క్ లో పెట్టుకుంటున్నావు. అర్థమవుతుందా? దేవుడి దృష్టికి నువ్వు ఏమవుతున్నావు? అందరి గురించి చెడుగా మాట్లాడినప్పుడు నువ్వు చెడ్డదానివి అయిపోతావు, చెడ్డవాడివి అయిపోతావు. సో నువ్వు అందరి గురించి మంచిగా మాట్లాడినప్పుడు, నీ శత్రువు గురించి కూడా నువ్వు బాగుండాలని మాట్లాడినప్పుడు నువ్వు మంచివాడివి అయిపోతావు. సో అర్థమవుతుందా అండి? పరలోక రాజ్యం ఇంపార్టెంట్, దానికి ఏది వెళ్తే ఎలా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తామో అలాగే ఉందాము. పర్లేదు అవమానమా? పర్లేదు, అవమానం పడైనా నేను పరలోక రాజ్యానికి వెళ్తా. పర్లేదు నాకు పర్లేదు, నిందలు అయినా కూడా నేను పరలోకానికి వెళ్తా. సో పర్లేదు నాకు ఆ నేను త్యాగం చేస్తా, పర్లేదు ఆ త్యాగం చేసినా కూడా నేను పరలోకానికి వెళ్తా. సో అర్థమవుతుందా? సో అలా యూ నీడ్ టు సేవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కాపాడుకో, నీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయి, నీ భార్యకు నీ భర్తకి ఎడ్యుకేట్ చేయి, అందరూ కుటుంబం అంతా కూడా కూర్చొని ప్రార్థించుకోండి, అందరూ ఆత్మీయంగా ఎదగండి. సో మంచితనానికి ఒక మారు పేరు లాగా, మానవత్వానికి ఒక మారు పేరు లాగా, నీతికి నిజాయితీకి ఒక మారు పేరు లాగా ఉండండి. అప్పుడు మన నీతిని బట్టి, మన నిజాయితీని బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన మానవత్వాన్ని బట్టి మనందరము కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉంటాము. సో గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మంచి వాక్యాన్ని మాకు ఉదయకాలమున అందించావు తండ్రి. ఈ వాక్యం ద్వారా మా అందరికీ ఆశీర్వాదం నాయన. ఇప్పటి వరకు మేము ఆలోచించలేకపోయాము తండ్రి. అయ్యా, సమస్త మానవులను మేము దూషించాము, కానీ మీ వాక్యం సెలవిస్తుంది సమస్త మానవులతో శాంతితో సమాధానంతో ఉండమని సెలవిస్తుంది నాయన. అయ్యా, ఇప్పటి వరకు మేము తెలిసి కానీ తెలియక కానీ ద్వేషించిన, పగపట్టిన, ఎవరినైనా విమర్శించిన, దూషించిన అవన్నిటి నుంచి మమ్మల్ని విడుదల కలిగించి ఈ రోజు నుంచి మా ఆత్మను, మా ఆత్మీయతను కాపాడుకునే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కీడు చేత జయించక మేలు చేసి కీడుని జయించమన్నావు, అలాగే మేలు చేసి కీడుని జయించే శక్తి సామర్థ్యాలను మాకు దయచేయనైనా. అయ్యా ప్రభు, ఈ అంతిమ దినాలలో ఎవరెవరు ఎత్తబడే గుంపులో ఉంటారో, ఎవరెవరు పరలోక రాజ్యానికి వస్తారో వాక్యం ద్వారా బయలుపరిచారు నాయన. అయ్యా ప్రభు, ఏది ఉంటే మేము పరలోక రాజ్యానికి రాము, ఏది ఉంటే మేము పరలోక రాజ్యానికి వస్తామో వాటితోటి మమ్మల్ని నడిపించు నాయన. ఇంకా మాకు జ్ఞానం ఇవ్వు నాయన. అయ్యా, ఇప్పటి వరకు కీడుకి ప్రతి కీడు చేశాము, సమస్త మానవులను ద్వేషించాము, సమస్త మానవులను దూషించాము తండ్రి. కానీ వాక్యం సెలవిస్తుంది సమస్త మానవులతో సమాధానంగా ఉండమని. అలా ఉండగలిగే కృపను దయచేయమి నాయన. ఇప్పటి వరకు మా నోటితో అయ్యా మా భార్య ఇలాంటిది, మా భర్త లాంటోడు, మా పిల్లలు ఇలాంటి వాళ్ళు, మా అక్క చెల్లెలు ఇలాంటి వాళ్ళు, మా అన్నదమ్ములు ఇలాంటి వాళ్ళు, మా స్నేహితులు ఇలాంటి వాళ్ళు, మా ఇరుగు పొరుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అందరి మీద నిందలేసాము. కానీ దానివల్ల మేమే ఆత్మను, ఆత్మీయతను కోల్పోమని తెలుసుకోలేకపోయామయ్యా. ఈ రోజు నుంచి మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకునే, మా కంటిలో ఉన్న దూలాన్ని, మా కంటిలో ఉన్న దుమ్ముని తీసేసుకునే శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని మాకు దయచేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.